దశావతారాల్లో అన్ని అవతారాలకి ఆలయాలున్నాయి కానీ, కూర్మావతారానికి మాత్రం చాలా అరుదు. తెలుగు గడ్డ పైన ఒకే ఒక్క అపురూపమైన ఆలయం ఉండేది. అయితే 11వ శతాబ్దం ప్రాంతంలో కొంతమంది పరిపాలన వల్ల అది కాస్త శివాలయం కింద మారిపోయింది. ఆ ఆలయంలో ఇలా ఒక తాబేటి డిప్ప ఆకారంలో గర్భాలయంలో స్వామి మూర్తి ఉంటే, అది తాబేలు కూర్మనాథ స్వామి అని పూజించేవారు. ఆ తర్వాత కాదు కాదు అది శివలింగం అని చెప్పి దాన్ని శివాలయం కింద మార్చేశారు. అప్పుడు రామానుజుల వారు యాత్ర చేస్తూ వచ్చి దివ్య దృష్టితో గమనించి, అదేమిటి ఇది శివలింగం అని పూజిస్తున్నారు, ఇది కూర్మనాథ స్వామి మూర్తి. ఇక్కడ ఈ మూర్తి వెలయక ముందు ఒక కొండ ఉండేది, దాన్ని శ్వేతాద్రి అని పిలిచేవారు. విష్ణుమూర్తి ఆదేశంతో గరుత్మంతుడు తిరుమణిని 4 ప్రదేశాల్లో విసిరాడు. అదే శ్రీరంగం, వెంకటాచలం, శ్రీకూర్మం, తిరునారాయణపురం. అందుకని తెల్లటి ఇసుక ఉన్న శ్వేతాద్రి, ఇది శ్రీకూర్మం, ఇది స్వామి ఆలయము, ఈ శివాలయం కాదు అని చెప్పారు. అప్పుడు అక్కడున్న పెద్దలందరూ ఆయనతో వాదించటం మొదలు పెడితే ఆయన ఖచ్చితంగా జీవమున్న కూర్మమూర్తి శివలింగం కాదు అని రామానుజుల వారు నిలబడ్డారు. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, సరే అయితేనో ఒక పరీక్ష పెడదాము అని. ఏమిటా పరీక్ష అంటే, మీరు జీవం ఉన్న కూర్మమూర్తి అన్నారు కదా, అయితే మీరు పిలిచి ఆ మూర్తిని కదపండి అని అన్నారు. మనలాంటి వాళ్ళమైతే భయపడతాం. వారు రామానుజుల వారు, వారికేమిటి? వెంటనే ఆయన ఆలయం వెనక్కి వెళ్ళి నేను పిలుస్తాను. స్వామి వెనక్కి తిరిగితే కనుక కూర్మనాథ స్వామి అని మీరు ఒప్పుకోవాలి అని చెప్పి ఆలయం వెనక్కి వెళ్ళి కూర్చున్నారు. అప్పటిదాకా ఆలయంలో ఆ మూర్తి తూర్పు వైపుకి తిరిగి ఉండేది. వారు వెనకాల వైపు కూర్చుని ప్రార్థించగానే ఆ మూర్తి అలా వెనక్కి తిరిగిపోయింది. ఈ సంఘటనకి సాక్ష్యంగా ఆలయంలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఒక ధ్వజస్తంభం ఆలయానికి ముందు వైపు ఉంటుంది, ఇంకొకటి వెనకాల వైపు ఉంటుంది. ఇంతకీ ఏమిటి ఆలయం అంటే శ్రీకూర్మం ఆలయం. కూర్మావతారానికి సామాన్యంగా ఆలయాలు ఎక్కడా లేవు కదా, తెలుగు గడ్డ పైన